మరి ఇంకోవైపు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక కంపెనీలు ఉన్నప్పటికీ కూడా మరి ఇలా ఢిల్లీ కంపెనీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ల టెండర్‌లను ఇవ్వడం వెనుక ప్రధాన కారణం ఏమై ఉంటుంది సార్? అలాగే దీని ప్రభావం పేద విద్యార్థులపై ఎలా ఉంటుంది? ఏమో ఇవాళ పచ్చపార్టీ పేపర్లోనే వచ్చింది. ఏమని 340 కోట్ల కుంభకోణం మెడికల్ సర్జికల్స్ కొనుగోలు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి టెండర్ పేపర్లు లేకపోతే టెండర్కి సంబంధించిన విషయాలు వీళ్ళు చర్చించుకోక ముందే ఢిల్లీలో ఉన్న అధికారికి లీక్ అవుతున్నాయి. ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకే కట్టబెడుతున్నారు. పోయిన సంవత్సరం 170 కోట్లు, ఈ సంవత్సరం 170 కోట్లు, మొత్తం కలిపి 340 కోట్లు వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలకే ఇస్తున్నారనేది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక్కటే ప్రశ్న వేస్తున్నాను. నిన్న మొన్నే అధికారుల మీటింగ్ అని 2 రోజులు అధికారులని చీల్చి చెండాడి మాట్లాడినట్టు హావభావాలు ప్రదర్శించి ఏ ఒక్క అధికారి స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తే చెప్పలేని పరిస్థితిలో ఉండి ఏ ఒక్క అధికారి గట్టిగా మాట్లాడితే అధికారుల మార్పులు ఇంకా కొంతమందిని మార్చాల్సిన అవసరం ఉందని ఇండైరెక్ట్గా థ్రెటనింగ్ ఇస్తూ అధికారుల అభిప్రాయాలని తొంగలో దక్కి వ్యక్తిగత అభిప్రాయాలని వాళ్ళ మీద రుద్దటం మనం నిన్న మొన్నే చూసాం. అయితే ఎంత గొప్ప విషయం అంటేనమ్మా, ఇవాళ ఈ మెడికల్ మాఫియా, మెడికల్ సర్జికల్స్ కొనే మాఫియా, మెడికల్ సర్జికల్స్ కొనే మాఫియాలో ఏం జరుగుతుంది? జ్యోతి పేపర్లోనే వచ్చింది వాళ్ళ ఐటమ్ అంతా జ్యోతి పేపర్లోనే వచ్చింది. జ్యోతి పేపర్లో ఏమొచ్చింది? టెండర్లు ఏమని వచ్చినాయి? 340 కోట్ల మెడికల్ సర్జికల్స్ ఢిల్లీకి సంబంధించిన కంపెనీ అధికారికి సంబంధించిన కంపెనీల ప్రతినిధులకి వాళ్ళ అస్మదీయులకి కట్టబెడుతున్నారు. ప్రతి విషయం ఇక్కడ జరిగేటటువంటి అంటే సీఎంఓ ద్వారానే పోతున్నాయి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ద్వారానే ఈ లీకులన్నీ బయటికి పోతున్నాయి. ఈ టెండర్లో స్పెసిఫికేషన్స్ కూడా ఆ ఢిల్లీలో ఉన్నటువంటి అధికారి, ఢిల్లీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, ఢిల్లీలో ఉన్నటువంటి మెడికల్ సర్జికల్స్ ఉత్పత్తిదారులు వాళ్ళు చెప్పినట్టే స్పెసిఫికేషన్స్ చెప్తున్నారు. ఇంతకన్నా దారుణం ఏముందా? అధికారులు మీటింగ్ పెట్టి నువ్వు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? అధికారులు మీటింగ్ పెట్టిన తెల్లారే జ్యోతి పేపర్లు ఈ రకంగా వచ్చిందే. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీటింగ్ పెట్టినందుకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఒక డిపార్ట్మెంట్లో, మెడికల్ డిపార్ట్మెంట్ అంటే దాదాపు ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన 1-2-3 డిపార్ట్మెంట్లు ఇది ఒకటి. ఇది ప్రజల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయం. 5.5 కోట్ల మంది ఆరోగ్యాలకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో లీకులు ఎందుకు వచ్చినాయి? ఆ లీకులు రావడానికి కారణమైంది. ఆ లీకులు రావడం వల్ల ఉత్పత్తిదారుల కంపెనీలతోటి ఆ ఢిల్లీ అధికారికి సంబంధించినటువంటి వ్యక్తులు ముందే మాట్లాడుకోవటం దేనికి? ఆ టెండర్లు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు సెలక్షన్ చేయటం దేనికి? ఆ విధంగా సెలక్షన్ చేయటం అంటే దోచుకోవటమే కదమ్మా. పూర్తి స్థాయిలో దోచుకోవటమే ఇది. పూర్తి స్థాయిలో ఇది దోచుకోవటమే. ఈ దోచుకునే వ్యవహారం నేపథ్యంలోనే ఈ టెండర్లు, మెడికల్ సర్జికల్ టెండర్లు, 340 కోట్ల టెండర్లు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకొని సీఎంఓ ఆఫీస్ కాడి నుంచి పోయినటువంటి లీకుల ద్వారానే ఇచ్చుకొని దోపిడీ, ప్రత్యక్ష దోపిడీ అన్నమాట. అది సిపిఐ సిపిఎంగా సీఎంఓ ఆఫీస్ నుంచే పోతేనే ఇది జరిగింది. ఎలా జరుగుతుంది అందరికీ తెలుసు, సీఎం గారికి తెలుసు, కింద
సంబంధించిన అధికారులందరికీ, మెడికల్ ఆఫీసర్లు అందరికీ తెలుసు. ఈ టెండర్లు అట్నే మరి ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ ఆ సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి మారిపోతారు. ఈ రకంగా దుర్మార్గంగా ఆ ప్రభుత్వ వ్యవస్థల్ని ఇష్టాను రీతిలో వాడుకొని ఢిల్లీ కంపెనీకి అప్పచెప్పటం, ఢిల్లీ అధికారికి సంబంధించినటువంటి అసమర్థి కంపెనీలకి ఈ టెండర్లు అప్పచెప్పటం, తద్వారా దోచుకోవటం. మరి దీని ప్రభావం పేద విద్యార్థులపై ఎలా ఉంటుంది? నాసిరకమైనటువంటి సర్జికల్స్ ఉపయోగిస్తే ప్రజల ప్రాణాల మీదకి వస్తుంది. ప్రజలు ఎటుపోయినా పర్లేదు, వాళ్ళకి డబ్బులు ఉంటే చాలు. ఈ సర్జికల్స్ కంపెనీస్ మన రాష్ట్రంలో బొచ్చడి కంపెనీలు ఉన్నాయి. రెడ్డి ల్యాబ్స్ ఉంది, ఫేమస్ ల్యాబ్స్. అపోలో వాళ్ళవి ఉన్నాయి, ఫేమస్ ల్యాబ్స్. రామోజీరావు గారిది ఒకటి ఉంది, అది ఫేమస్ ల్యాబ్స్. కరోనా ముందు కనిపెట్టినటువంటి ల్యాబ్ అది. అంటే ఏ ఒక్కళ్ళతో ఆల్దో ఏదో కాదు. రామోజీరావు గారికి సంబంధించినటువంటి ఒక ల్యాబ్ ఉంది, ఆ పేరు నాకు పూర్తిగా లేదు. ఆ ల్యాబ్ ఉన్నది. కరోనా ముందు అందరికన్నా ముందుగా పెట్టారు వాళ్ళు కరోనా వ్యాక్సిన్. ఇకపోతే అరవిందో ల్యాబ్స్ ఉన్నాయి, శాంతా బయోటెక్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే పేరెన్నికన్నటువంటి మెడికల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి ల్యాబులు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. వాటన్నిటిని కాదని ఢిల్లీకి సంబంధించిన అధికారికి సంబంధించిన వాళ్ళ అసమధీయులకి ఇవ్వటం, ఇది ఎంత దుర్మార్గం. ఇవ్వండి, మంచి క్వాలిటీదే అండి. క్వాలిటీ తెస్తే ప్రజలకు ఉపయోగపడతారు. ఏదో పిచ్చి కంపెనీలకు ఇచ్చి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో దాన్ని డంప్ యార్డ్లో పడేసినటువంటి సరుకు అంతా తెచ్చి రీసైక్లింగ్ చేసి మళ్ళీ జనం మీద నెడుతున్నారే. ఇది ఎంత దుర్మార్గం. సరే, ఏదో సాక్షి పేపర్ రాస్తే తప్పు అనుకోవచ్చు, ఇంకో పేపర్ రాస్తే తప్పు అనుకోవచ్చు. రాసింది ఆంధ్రజ్యోతిలోనే. అంటే ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధే లేదు. ప్రజాధనాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేస్తూ సొంత వాళ్ళకు దోచిపెట్టడమే వాళ్ళ ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వాళ్ళ ఉద్దేశం. ఆ రకమైన కార్యక్రమం ఉండబట్టే ఇవాళ 340 కోట్ల కుంభకోణం జరుగుతుంది. దేనికి? ఈ సర్జికల్స్ ఎవరికి ఉపయోగపడాలా? ఏం పశువులకో ఇంకోటికో కాదు కదా, ప్రజలకే కదా. ఇప్పుడు ఇంజక్షన్ చేస్తే ఇంజక్షన్ ఇది అవుతుంది, లేకపోతే ఇప్పుడు సెలైన్ పెడితే సెలైన్ ట్యూబ్లు. సర్జికల్స్ అంటే అయ్యే కదా. మెడిసిన్స్లో ఉపయోగపడే కొన్ని పరికరాలకు సంబంధించినటువంటి విషయాలు, పరికరాలు సర్జికల్స్. వాటిల్లో కూడా మీరు కక్కుర్తిపడి మీ సొంత దోచిపెడుతుంటే ఎంత దుర్మార్గం, ఎక్కడి నుంచి వచ్చిందో. ఈ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీయడానికి ఏర్పడేటటువంటి వ్యవస్థలాగా తయారైంది. ప్రభుత్వమే ప్రజల ప్రాణాలు తీస్తుంది ఈ రకంగా ఈ సర్జికల్స్. దీనివల్ల ఇన్ని క్వాలిటీ గల కంపెనీలు ఉంటే దేశపై ఢిల్లీ అధికారికి సంబంధించిన అస్మదీయుల ద్వారా ఉత్తర భారతానికి సంబంధించినటువంటి పిచ్చి కంపెనీల ద్వారా సర్జికల్స్ మనం తీసుకున్నాం అంటే మనకి కాస్తన్నా ఆలోచన విధానం ఎటుపోతుంది అనేది, మన పరిపాలన ఎటుపోతుంది అనేది, మన ప్రజల బాగోగులు ఎటుపోతున్నాయి అనేది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధే లేదు. ఎవరు ఎటుపోయినా సరే డబ్బు నా మనుషుల దగ్గరికి చేరాలి అనేది వాడి ఉద్దేశం.